ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. రామోజీరావు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రామోజీరావు భౌతిక కాయం ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన బంధువులు తెలిపారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఇక రామోజీరావు మృతికి ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, కిషన్ రెడ్డి, ఈటల సహా పలువురు సంతాపం తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు, దేశానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని, ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని చంద్రబాబు అన్నారు. మీడియా రంగంలో రామోజీ ప్రత్యేకమైన శకమని, ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని చంద్రబాబు అన్నారు. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు అమూల్యమైనవని, రామోజీరావు మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని కిషన్ రెడ్డి అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికెగిందని చిరంజీవి అన్నారు. ఓం శాంతి అంటూ ఎక్స్లో చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అని, రామోజీరావు లేని లోటు తీర్చలేనిదని వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తిగతంగా ఆప్త మిత్రుడని కోల్పోయానని, పత్రికా రంగం అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందని లోక
లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలుగు చరిత్రలో రామోజీరావు అంతర్భాగమని తెలిపారు. చెరుకూరి రామోజీరావు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలలో మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్, హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్గా కూడా ఉన్నారు. అనతి కాలంలోనే ఒక భారతీయ వ్యాపారవేత్తగా, మీడియా వ్యవస్థాపకుడిగా, చలనచిత్ర నిర్మాతగా ఎదిగారు. అంతేకాకుండా రామోజీ గ్రూప్కు అధిపతిగా ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ టీవీ ఛానళ్లు, చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ను స్థాపించారు. రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. ఇక తెలుగు సినిమాలో తన రచనలకు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, సౌత్, అలాగే 5 నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డులు దక్కించుకున్నారు. 2016లో జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన చేసిన సేవలకు గాను భారతదేశం 2వ అత్యున్నత పౌర గౌరవమైన పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు సామర్రు మండలంలోని పేరిసేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పేరిసేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించారు. దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. రామోజీరావు కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. రామోజీరావు 1947లో గుడివాడలో
పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివాడు. 1961 ఆగస్టు 19న రామజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య వాణిదేవిల 2వ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రామజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమర్ది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో డైరెక్టర్గా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్ మాజీ ఎండీగా కలిసి పనిచేశారు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే తహసీల్దార్ రామచంద్రరావు ప్రోత్సాహంతో ఢిల్లీలోని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. రామోజీరావు 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967, 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. ఇక 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత